నాబ్ ఫిన్స్ లిమిటెడ్లో 12వ తరగతి చదివిన అభ్యర్థుల కోసం ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ మరియు ఇతర పోస్టుల కోసం ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఈ నియామకాలు జరుగుతున్నాయి. అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు గడువు ఉంది కాబట్టి త్వరపడండి. 2026 సంవత్సరానికి సంబంధించిన వివిధ పోటీ పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రం మరియు సమయం వంటి వివరాలను అడ్మిట్ కార్డుపై క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం మర్చిపోవద్దు. వెబ్సైట్లో అందుబాటులో ఉన్న తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అడ్మిట్ కార్డును కలర్ ప్రింట్ తీసుకోవడం వల్ల పరీక్షా కేంద్రం వద్ద తనిఖీ సులభతరం అవుతుంది. నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ మెయిన్స్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. అడ్మిట్ కార్డుపై ఉన్న పరీక్షా నిబంధనలను ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలి. అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్ను సాధ్యమైనంత త్వరగా డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మెయిన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి తదుపరి దశలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా డిఎన్బి ఇన్ సర్వీస్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ సర్వీసులో ఉన్న వైద్యులకు ఉన్నత చదువుల కోసం ఈ కోటా కింద ప్రాధాన్యత కల్పిస్తారు. అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు నిర్ణీత అర్హతలు కలిగి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు మరియు కౌన్సెలింగ్ జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఈ అడ్మిషన్ల గడువు మరియు కౌన్సెలింగ్ తేదీలను వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. డిఎస్సి ఖాళీల లెక్కింపుపై విద్యాశాఖ అధికారులు కొత్త నిబంధనలను విధిస్తున్నారు. క్లస్టర్ పోస్టులు మరియు ఎంటీఎస్ పోస్టులను ఖాళీలుగా చూపకూడదని ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల రాబోయే నోటిఫికేషన్లో టీచర్ పోస్టుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో ఖాళీలు కేవలం 160 నుండి 170కి పడిపోవచ్చని అంచనా. పోస్టుల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత తుది ఖాళీల జాబితాను విడుదల చేస్తారు. పోస్టుల సంఖ్య తగ్గడంపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుందుర్పి మరియు కళ్యాణదుర్గం కేజీబీవీ పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఏఎన్ఎం వార్డెన్ మరియు పార్ట్ టైం టీచర్ వంటి పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాన్ టీచింగ్ విభాగంలో కుక్ మరియు వాచ్మెన్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 23 లోపు ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలి. ఈ నియామకాలు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మరియు పారదర్శకంగా జరుగుతాయి. స్థానిక అభ్యర్థులకు మరియు అర్హత కలిగిన వారికి ఈ పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఓపెన్ మెరిట్ సాధిస్తే వారిని జనరల్ అభ్యర్థులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజస్థాన్ హైకోర్టు వర్సెస్ రజత్ యాదవ్ కేసులో ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడింది. ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో సీటు ఇవ్వడం డబుల్ బెనిఫిట్ కాదని కోర్టు స్పష్టం చేసింది. ఓపెన్ కేటగిరీ అనేది అందరికీ అందుబాటులో ఉండే మెరిట్ పూల్ అని ధర్మాసనం వివరించింది. దీనివల్ల ప్రతిభ ఉన్న రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారీలో ఈ నిబంధనలను ప్రతి నియామక సంస్థ తప్పనిసరిగా పాటించాలి. కర్ణాటకలో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి కేసెట్ 2026 అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా కొన్ని నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ మరియు ఇతర వైద్య కోర్సులకు కూడా ఈ ప్రవేశ పరీక్ష చాలా ముఖ్యమైనది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష తేదీ మరియు సిలబస్ వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాల్లో చదవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.